నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. బులెటిన్లో హెడ్లైన్స్. నిడదవోలులో శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా యాదవుల కార్తీక వన సమారాధన. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో నిడదవోలులోని స్థానిక పటిక ఫ్యాక్టరీ కొబ్బరి తోటనందు కార్తీక వన సమారాధన అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యాదవ సోదర సోదరీమణులను ఒక్కచోటే చేర్చేందుకు తమ సంఘం ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేసేందుకు కార్తీక వన సమారాధనను వేదికగా చేసుకున్నామని శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు గాలి బంగారయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ యాదవులు అన్ని రంగాల్లో ముందుండాలని, వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తీర్చేందుకు తాను ముందుంటానని, యాదవులు ఆర్థికంగా స్థిరపడి అత్యున్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, నిడదవోలు మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుకుపల్లి శేషారావు, వైసీపీ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ జి శ్రీనివాస్ నాయుడు, తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడు యాదవ్, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, రాష్ట్ర యాదవ సంఘ ఉపాధ్యక్షులు ఉక్కుసూరి గోపాలకృష్ణ యాదవ్, అఖిల భారత యాదవ సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చవల సూర్యచంద్రం యాదవ్, తెలుగుదేశం పార్టీ నిడదవోలు టౌన్ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నిడదవోలు పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, నిడదవోలు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు మరియు శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం సభ్యులు అధిక సంఖ్యలో యాదవులు పాల్గొన్నారు. గురునాథన్ గారు, నాగల్ల బాలాజీ గారు, గుడగంట్ల వెంకటేశ్వర గారు, తీర్థాల సూర్యచంద్ర గారు, ముప్పనపాడు గంగారావు గారు, దండుపాటి రామ గారు, అమంతి శ్రీనివాస్ గారు, మందపాటి సత్యనారాయణ గారు, బుజ్జి కమిటీ సభ్యులందరూ రావాలి. నాగేంద్ర యాదవ్ నాగ్ గారు, దండుపాటి సోమరాజు గారు, పట్టబగల ప్రసాద్ గారు, నాగరాజు గారు, ఒకసారి వెడవెడంగా ఉండండి. ఇప్పుడు మీడియా కవర్ చేస్తారు. కృష్ణ గారు రావాలండి. ఎదరికి కృష్ణ గారు మా సంఘం వచ్చిందండి. కమిటీ సభ్యులతో మన సంఘం గురించి యనమల కృష్ణుడు గారు 2 విషయాలు మాట్లాడతారు. అందరూ కూడా కమిటీ సభ్యులతో భోజనాలతోటి ఈ కార్యక్రమాన్ని పవిత్రంగా నిర్వహించుకుంటాం. దాంతోపాటు మీరందరూ కూడా ఐకమత్యంగా ఉన్నామనేటువంటి మాటను కూడా తెలియజెప్పడానికి వీలుగా ఈ కార్తీక వన సమారాధనలు ఉంటాయి. సమాజ హితం కోరేటువంటి కొన్ని కులాలు ఉంటాయి. ఆ సమాజ హితం కోరేటువంటి కులాల్లో యాదవ కులం అగ్రగామిగా నిలబడిందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో చాలా కులాలు రాష్ట్రానికే పరిమితమేమో కానీ యాదవులు మాత్రం మొత్తం దేశం అంతా కూడా ఉండేటువంటి ప్రధానమైనటువంటి కులంగా మనం భావించాలి. ఆనాడు శ్రీకృష్ణుడు చూపించినటువంటి మార్గం, ఆయన ఇచ్చినటువంటి గీత, ఆ గీతా బోధన, దాని ద్వారా యాదవులు సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, రాజకీయాల్లో ఇంకా మీకు సముచితమైన ప్రాధాన్యత రాలేదు. ఇంకా రావాల్సి ఉంది. కొంత మేరకు సాధించేది తప్పితే ఇంకా సాధించాల్సి ఉంది. అదేవిధంగా సామాజిక పరమైనటువంటి పురోగతి కూడా కావాలి. దానికి ముఖ్యంగా మహిళా మంత్రులు వచ్చారు కాబట్టి మీ అందరికీ మనవి చేస్తున్నాను, పిల్లల్ని బాగా చదివించండి. విద్య ద్వారా మాత్రమే మన పిల్లల్ని మనం ఉన్నత స్థానానికి తీసుకోగలుగుతాం. ఇవాళ బాగా చదువుకుంటే మీకు ఆకాశమే హద్దు. ఎక్కడా కూడా ఇబ్బందులు లేవు. ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా మనకి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా సంపూర్ణంగా మీకు సహకరించడానికి, ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో, రాజకీయాల్లో ఉన్నటువంటి మేమందరం కూడా ఖచ్చితంగా వెనకబడిన వర్గాల వారి సమున్నత స్థానం కోసం కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా నాకు చిన్నప్పటి నుంచి కూడా రాజమండ్రిలో కూడా మేము చుట్టూ ఉన్నటువంటి మా వాతావరణంలో యాదవ మిత్రులు చాలా మంది నాతో స్నేహితులుగా ఉన్నారు.
మీ అందరూ కూడా ఇల్లు పక్క పక్కనే ఉండేది, అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లో వెలిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను. కస్బా గొల్ల మీద అనేటువంటిది ఒకటి రాజమండ్రిలో మీరు వినే ఉంటారు. ఆ ప్రాంతం మా ప్రాంతంలోనే అందరూ కలిసి ఉండేవాళ్ళం, ఆ వీధిలోనే అందరూ కలిసి ప్రయాణం చేసేవాళ్ళం. రాజకీయంగా కూడా మాకు ఎంతో సహకరించినటువంటి యాదవ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీకు నిడదవోలు నియోజకవర్గంలో యాదవులకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కరించడానికి ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా ఎల్లవేళలా కూడా మీకు అందుబాటులో ఉంటాననేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ఏ రకమైన సమస్య ఉన్నా నన్ను అడిగితే దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తాను. తప్పనిసరిగా మీ అభ్యున్నతి కోసం, మీ పురోగతి కోసం, మీ సంఘం 10 కాలాల పాటు నిలబడే విధంగా నేను తప్పనిసరిగా మీకు చేదోడు వాదోడుగా ఉంటాననేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మహిళా మతంలోకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన మగవారి కంటే మహిళలు చాలా ఎక్కువ ఉన్నారు. అంటే మహిళల సాధికారిత యాదవుల్లో చాలా ఎక్కువ ఉందనేటువంటి మాట నాకు అర్థమవుతా ఉంది. చాలా మంది మహిళలు వచ్చారు. మీరు సరైనటువంటి ఆలోచనతో ముందుకు వెళితే ఇంటిల్లు పాది బాగుండేటువంటి అవకాశం ఉంది. మహిళ అభివృద్ధి చెందితే ఖచ్చితంగా కుటుంబం బాగుంటుంది. ఇవాళ మీరందరూ పెద్ద ఎత్తున వచ్చారు. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మంచిగా మీ కుటుంబాలను ముందుకు తీసుకెళ్లడంలో, మీ పిల్లల్ని బాగా చదివించడంలో, సమాజంలో ఉన్నత స్థానానికి ఎదిగేలా చేయడంలో మీ కృషి చాలా అవసరం ఉంటుందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. కార్తీక వర్ణ సమారాధన అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఎంతో ఆనందంతో ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులకు, పెద్దలకు, యువతకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి కమిటీ సభ్యులు ఎంతో శ్రమ వచ్చి 2-3 జిల్లాల్లో ఉన్నటువంటి పెద్దల్ని ఆహ్వానించడం, అసెంబ్లీ కారణంగా కొంతమంది రాలేకపోవడం, మరి ఏదేమైనప్పటికీ దుర్గేష్ గారు చెప్పినట్లుగా కార్తీక మాసంలో పూజ అనేది చాలా పవిత్రమైనది. మరీ ముఖ్యంగా మహిళలు చేసినట్లయితే పూజ అది భర్తలకి ఆశీర్వచనంగా మారుతుందని పురాణాలు చెప్తున్నాయి. భర్తలు ఎలా ఉన్నప్పటికీ తప్పనిసరిగా మీరు ఈ కార్తీక మాసం 4 రోజులు చేసినట్టయితే మనకు ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వడమే కాకుండా మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా విజయం సాధిస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఒకసారి మన బూరుగుపల్లి శేషారావు గారిని, మాజీ శాసనసభ్యులు వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కోమటి వెంకటేశ్వరరావు గారిని కూడా సాదరంగా వేదిక మీద. పట్టపల్లి సత్యనారాయణ ఏపీపీటీసీఎల్ 561 మార్కులు 10th క్లాస్లో వస్తున్నారు. దత్తగారు శేషారావు గారు అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీరే అలాగే ఉపాధ్యక్షులు కూడా పైకి రావాలి కోరుతున్నాం. గౌరవాధ్యక్షులు దండ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గౌరవాధ్యక్షులు ట్రెజరర్ గారు దండే. అలాగే అలాగే తోట రామిరెడ్డి గారు మంత్రివర్యులు గారికి సాల్వాతో సత్కరిస్తున్నారు. శ్రీకృష్ణ యాదవ సంఘం సంక్షేమ సంఘం తరపున గాలి బంగారయ్య గారి దంపతులు వెనకాల కనిపించట్లేదండి, కొద్దిగా పక్కకుండా అటు ఇటు కూడా. అలాగే అలాగే
యాదవ సంఘం ఉక్సూరు గోపాలకృష్ణ గారు, పల్లి శేషారావు గారు పూలమాల అలంకరణ చేస్తున్నారు. వారికి శ్రీనివాస్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కమిషనర్ గారు, వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇది ఆదరాలు మాలకు ప్రేమతో తూర్పుగోదావరి జిల్లాలోనే ముఖ్యమైన నేతగా ఉంటూ నియోజకవర్గాన్ని గోవింద్